ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం పప్పా లెటర్ చదివారా? అందుకే కదా ఆ స్మైల్. ఒకరికొకరు సంబంధం లేనట్టు ఇలా బిహేవ్ చేస్తారేంటి టెడ్డీ? నీ డౌట్ నిజమే అనిపిస్తుంది. ఒకసారి స్నాక్స్ బాక్స్ చెక్ చేద్దామా? పద. అయ్యో, పప్పా లెటర్ చూడలేదని నేను చెప్పానా? సిద్ధు, లెటర్ ఒక్కటే కాదు, అసలు బాక్సే ఓపెన్ చేయలేదు. ఆఫీసులో బిజీగా ఉండి లంచ్ కూడా చేయలేదన్నమాట. అవును. చా, మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయింది. మనమే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చి ఉంటే సరిపోయేది. సరిపోవడం కాదు, డౌట్ పెరుగుతుంది. బాక్స్లో లెటరు మన ప్లాన్ అని క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఒక పని చేద్దాం టెడ్డీ, ఈ లెటర్ చేంజ్ చేసి పప్పా ఇవ్వమన్నట్టు అమ్మకిచ్చేద్దాం. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? మ్యామ్ ఆ లెటర్ని డైరెక్ట్గా అంకుల్ దగ్గరికి తీసుకొచ్చి ఏంటిది అని అడుగుతుంది. అప్పుడు ఇంట్లోనే మన ప్లాన్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఏం చెప్పినా ఇలా అంటావేంటి టెడ్డీ? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఈ లెటర్ చింపేసి ఈ బిస్కెట్లన్నీ తీసేసి వేరే ప్లాన్ ఆలోచిద్దాం. ఈ లెటర్ చింపద్దులే, నెక్స్ట్ టైము ఎప్పుడైనా పనిచేస్తుందేమో. సిద్ధు, టెడ్డీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ పప్పా లంచ్ బాక్స్ ఇక్కడ ఉందేంటి? చేతిలో ఏముంది సిద్ధు? ఏం లేదమ్మా. అయితే చేయి చూపించు. ఆ చేయి చూపించు. రెండు చేతులు చూపించు. చూపించు. ఏమైంది సాక్షి? ఈ తోడు దొంగలు ఏదో గూడు పుటాని చేస్తున్నారు. అడుగుతుంటే చెప్పడం లేదు. చెప్పండి దొంగ ఫెలోస్, ఏం చేశారు మీరిద్దరు? ఏంటి పప్పా, నువ్వు కూడా మా మీద డౌట్ పడుతున్నావా? నీ చేతిలో ఏముంది నాన్న? ఏది చూడు నువ్వు. ఈ బిస్కెట్ ఏంటి? లంచ్ బాక్స్ ఎందుకు ఇక్కడ ఉంది? నిజం చెప్పేద్దామా టెడ్డీ? ఇంకా కవర్ చేయడం ఎందుకు? సరే సిద్ధు, నీ ఇష్టం. పప్పా, నీ లంచ్ బాక్స్లో ఈ బిస్కెట్స్ మేమే పెట్టాం. ఈ బిస్కెట్స్ ఎందుకు? ఫస్ట్ టైం ఆఫీస్కి లంచ్ బాక్స్ వెళ్తుంది కదా, అందుకనే పప్పాకి ఈ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టమని నేనే సర్ప్రైజ్ ఇద్దామని పెట్టాను.
పప్ప బాక్స్ ఓపెన్ చేయలేదు. సారీ సిద్ధు, వర్క్ ఎక్కువగా ఉండి లంచ్ చేయలేదు. అంటే మధ్యాహ్నం నుండి భోజనం చేయలేదా మీరు? వచ్చిన వెంటనే చెప్పొచ్చు కదండి. ఉండండి, ఏదైనా ప్రిపేర్ చేస్తాను. వద్దు సాక్షి, ఇప్పుడు అవన్నీ ఏమొద్దు, ఆకలిగా లేదు. ఒక స్ట్రాంగ్ టీ పెట్టు చాలు. సరే. ఆ, అయితే ఈ బిస్కెట్ల కోసమేనా మీరు అమ్మమ్మ కలిసి మధ్యాహ్నం అంత హడావిడి చేశారు? నాకు అప్పుడే డౌట్ వచ్చింది, మీ దొంగల బ్యాచ్తో మా అమ్మ కూడా కలిసిందన్నమాట. మా బ్యాచ్ కాదు మ్యామ్, అమ్మమ్మ చిన్న హెల్ప్ చేశారు అంతే. దీని గురించి అమ్మమ్మనేమీ అడగద్దు ప్లీజ్ అమ్మా. సరే, అడగనులే. సిద్ధు, నీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ మిస్ అయ్యాను. ఫీలింగ్ వెరీ సారీ. నాకు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సర్ప్రైజ్ ఉందని ముందే రివీల్ చేయమంటావా పప్పా? ఏంటి పప్పా నువ్వు? అంటే నేను మిస్ అయ్యేవాడిని కాదు కదా అని. నువ్వు మిస్ అవుతావని తెలిస్తే మేం ప్లాన్ చేసేవాళ్ళమే కాదు. అది కరెక్టే. ప్లాన్ ఫెయిల్ అయిందని మొత్తం డిస్పోజ్ చేస్తున్నారా? అవును. సిద్ధు, డాడీ, డోంట్ వరీ. నెక్స్ట్ టైం బాగా ప్లాన్ చేయండి. ఈసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం పక్కాగా విన్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. సార్, మీకోసం నిహాల్ గారు వచ్చారు. రమ్మని చెప్పు. ఓకే సార్. సారీ సార్. అరే, దేనికి నిహాల్? ఏ తప్పు చేయని దానికి సారీ ఎందుకు చెప్తున్నావు? నా వల్లే నందు గారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారు కదా సార్. కాల్ కట్ చేసే అవకాశం కూడా లేకుండా ఫోన్ లాక్కున్నాడు. నన్ను జాబ్లో నుండి కూడా తీసేశాడు. కొన్ని రావాలంటే కొన్ని పోవాలి నిహాల్. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్లు ఎంత కామనో ఇన్సల్టులు కూడా అంతే కామన్. నా బాధ అంతా ఆ నందు అన్నందుకు కాదు, నా వల్ల నీ జాబ్ పోయినందుకు. ఇన్ని రోజులు ఒక నమ్మకమైన ఎంప్లాయీగా ఉంటూ ఇప్పుడు ఒక చీటర్గా బయటికి రావడం నాకు నచ్చలేదు నిహాల్. ఒక ఎంప్లాయీ గురించి, అతని కష్టం గురించి మీ అంత గొప్పగా ఎవరు ఆలోచించలేరు సార్. ఇందుకే సార్ మీ కింద పని చేయడానికి నేనే కాదు, ఆ కంపెనీలో చాలామంది ఇష్టపడుతున్నారు సార్. అంతా నీ అభిమానమే నిహాల్. త్వరలోనే నీకు నా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రిలీజ్ చేయిస్తాను. అది కన్ఫర్మ్ అయిన వెంటనే దాస్ నీకు టచ్లోకి వస్తాడు. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఈ డబ్బు తీసుకో, అవసరానికి పనికొస్తుంది. సార్, ఏయ్ నిహాల్, ఏంటిది? నేనేం దేవుణ్ణి కాదు, నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? ఇదిగో తీసుకో. నేను మాత్రం ఎప్పటికీ మీ భక్తున్నే సార్. భక్తుడివి కాదు, నిజం తెలియని మూర్ఖుడివి, కళ్యాణ్ చేతిలో జోకర్వి. మీ శత్రువుని ఎదుర్కోవడానికి నేను సహాయం చేయలేకపోతున్నందుకు క్షమించండి సార్. నో ప్రాబ్లం నిహాల్, ఇన్ని రోజులు నువ్వు చేసిన సాయం చాలు. నీలాంటి స్వామి భక్తి ఉన్న సైనికులు ఉంటే ఎలాంటి యుద్ధమైనా, ఎంత పెద్ద శత్రువునైనా ఈజీగా గెలవచ్చు. సార్, నేనక్కడ లేకపోయినా మన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని గెలిపించడానికి, ఆ నందుని ఓడించడానికి సహాయం చేస్తారు. ఓకే నిహాల్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఏంటబ్బి, ఏమైంది? యుద్ధానికి ఎలా సిద్ధమవుతున్నావో చూస్తున్నాను. ఇప్పుడు సిద్ధమవడం ఏంటి అభి? నేను నా వాళ్ళంతా ఆల్వేస్ రెడీ. ఫైర్ అలారంకి మ్యాక్ డ్రిల్లా
అప్పుడప్పుడు సైన్యాన్ని ఇలా అలర్ట్ చేస్తూ ఉంటాను. అలర్ట్ చేయడానికి నోటుతో బిస్కెట్లు వేసేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. కాలం అలాంటిదబి. డబ్బు ఎరవేస్తేనే కానీ ఏ పని పూర్తి కాదు. ఎదుటి మనిషికి మన మీద నమ్మకం, భక్తి కలగదు. ఏమంటావు? వెల్ సెడ్ కళ్యాణ్. ఈ టాలెంట్తోనే తక్కువ టైంలో సాధారణ అకౌంటెంట్వి CEO స్థాయికి ఎదిగావు. నీ ఎదుగుదల నీకెంతో ఉపయోగపడుతుందో తెలియదు, కానీ నేను మాత్రం నా ఫ్యూచర్ ప్లాన్స్కి పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. టెడ్డీ ఈ స్కూల్లోనే చదువుతుంది. తనకి కనిపించకుండా చూసి వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కడున్నావు టెడ్డీ? ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? డ్రైవర్! టెడ్డీ! టెడ్డీ, నీ చేతులు పట్టుకొని నడక నేర్పించాను. నువ్వు తూలి పడబోతుంటే ఆపలేక చూస్తూ ఆగిపోయాను. నన్ను క్షమించమ్మా. చాలా కాలం తర్వాత నిన్ను చూడ్డానికి వస్తే ఈ అమ్మ కోసం నవ్వుతూ కనిపించావు. ఆ నవ్వు కోసమే నేను తిరిగొచ్చాను తల్లి. ఇన్ని రోజులు నిన్ను మిస్ అయినందుకు నీ చేతులు పట్టుకొని సారీ చెప్పాలనుంది. నన్ను తలుచుకొని నువ్వు బాధపడిన ప్రతి క్షణాన్ని కన్నీటితో కడిగేయాలనుంది. ఇప్పుడు ఈ క్షణం కూడా నీతో మాట్లాడాలని, నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నిన్ను
అమ్మగా దగ్గరికి తీసుకోవడం కాదు కదా, ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడలేను. కళ్ళెదురుగా ఉన్నా, నీకు నేను కనిపించకపోయినా నిన్ను కళ్ళారా చూశానన్న తృప్తితో వెళ్తానమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? సిద్ధు ఇవ్వాల్సిన ఫుడ్ నేను ఇస్తున్నానా? మీ సిద్ధు సారు కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కాదు చాలా బిజీ అయ్యారు. బేబీ ఫిష్, నువ్వు పప్పా ఫిష్కి కంప్లైంట్ చెయ్యి. అప్పుడు పప్పా ఫిష్ సిద్ధు వచ్చిన తర్వాత కోపంగా అడుగుతాడు. ఓకేనా? మీ పప్ప అడిగినా అడగకపోయినా రీజన్ ఏంటో నాకు తెలుసు. చెప్పనా? టెడ్డీకి దగ్గరగా వచ్చాడు కదా, తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ నాతో కూడా ఆడుకోవడం తగ్గించాడు. ఈ అమ్మనే మర్చిపోయాడు. ఇక మీ గురించి ఏం పట్టించుకుంటాడు? సిద్ధు, ఈ కొత్త చేపేంటి? కొత్త చేప కాదమ్మా, అమ్మ ఫిష్ ఇది. అంటే నువ్వే. మనం కొత్తింటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఫిష్ని తీసుకొస్తానని చెప్పాను కదా, మర్చిపోయావా? నువ్వేమో అన్నీ మర్చిపోయి నా గురించి ఈ ఫిష్కి కంప్లైంట్ చేస్తున్నావా? కంప్లైంటా? నేనా? యాక్టింగ్ చేద్దామా, ఈ ఫిష్ నాకు అన్నీ చెప్తుంది. సరే కానీ ఈ కొత్త ఫిష్ ఎందుకు? కొత్త ఫిష్ కాదమ్మా, ఇది అమ్మ ఫిష్. అదే ఈ అమ్మ ఫిష్ ఎందుకు? వీళ్ళిద్దరూ ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నారు కదా. ఏంటి హ్యాపీగా ఉన్నారా? నువ్వు సరిగ్గా చూసావా? పప్పా ఫిష్, బేబీ ఫిష్ చాలా రోజుల నుంచి ఇద్దరే ఉంటున్నారు కదా, వాళ్ళకి బోరింగ్గా అనిపించింది. ఈ బేబీ ఫిష్ అయితే పప్పా ఫిష్ బిజీగా ఉన్నప్పుడు నాతో ఆడుకోవడానికి అమ్మ ఫిష్ ఉంటే బాగుంటుందని ఏడుస్తూ నాతో చెప్పింది. ఏంటి, బేబీ ఫిష్ ఏడుస్తుందా? అవునమ్మా, ఏడుస్తుంది. వాటర్లో ఉంది కదా, అందుకే కన్నీళ్లు కనిపించవు. నేను ఈ ఫిష్కి ఫ్రెండ్ని కాబట్టి నాకు మాటలన్నీ క్లియర్గా వినిపిస్తాయి. ఈ ఫిష్ల బాధలను చూడలేక అమ్మ ఫిష్ని తీసుకొచ్చాను. ఇప్పుడు చూడు, ఆ 3 ఫిష్లు ఎంత హ్యాపీగా ఉన్నాయో. మా అమ్మ ఫిష్ ఉన్నప్పుడు కూడా బేబీ ఫిష్ ఇంత హ్యాపీగా ఉండేది కాదు. ఎందుకో తెలుసా? ఎందుకు? మా అమ్మ ఫిష్ వెళ్ళిపోయినట్టు ఈ అమ్మ ఫిష్ ఎప్పటికీ వెళ్ళదు, నాతోనే ఉంటుంది. అదే బేబీ ఫిష్తో ఉంటుంది అని. పప్పా ఫిష్ బిజీగా ఉంటే అమ్మ ఫిష్, బేబీ ఫిష్ ఇద్దరూ కలిసి ఆడుకుంటారు. బేబీ ఫిష్ ఫుడ్, నిద్ర గురించి పప్పా ఫిష్ మర్చిపోయినా అమ్మ ఫిష్ అస్సలు మర్చిపోదు. లేదు సిద్ధు, పప్పా ఫిష్ బేబీ ఫిష్ గురించి మాత్రమే మర్చిపోదు. ఎందుకంటే ఈ చిన్న అక్వేరియంలో పప్పా ఫిష్కి బేబీ ఫిష్ తప్ప వేరే ప్రపంచమే తెలీదు. అయ్యో అమ్మా, మర్చిపోవడం అంటే కావాలని మర్చిపోవడం కాదు. కొత్త కొత్త వర్క్స్ వస్తే వాటిని ఫినిష్ చేయాలన్న ఇంట్రెస్ట్తో స్కిప్ అవుతాయి అంటున్నాను. మరి ఈ అమ్మ ఫిష్కి ఏ వర్క్స్ ఉండవా? వేరే జాబ్కి వెళ్ళదా? అమ్మా, బేబీ ఫిష్ని ప్రేమగా చూసుకోవటమే అమ్మ ఫిష్కి పెద్ద జాబ్. అమ్మ ఫిష్కి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవటం బేబీ ఫిష్ డ్యూటీ. అంటే బేబీ ఫిష్ ఇంట్లోనే ఉంటుందా? స్కూలు చదువు ఏమీ లేదా? అమ్మ ఫిష్ ఉండగా
బేబీ ఫిష్కి స్కూల్ అవసరం లేదమ్మా. ఈ అమ్మ ఫిషే అన్నీ నేర్పిస్తుంది. అందుకే చూడు, బేబీ ఫిష్ ఎప్పుడు అమ్మ ఫిష్ వెనకాలే ఉంటుంది. ఇప్పుడు మీరిద్దరూ ఒకటే ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఇంతకు ముందు కన్నా బేబీ ఫిష్ చూడు ఎంత హ్యాపీగా తిరుగుతుందో. ఇప్పుడైనా నమ్ముతావా అమ్మా? అమ్మ ఫిష్కి బేబీ ఫిష్ అంటే ఎంత ఇష్టమో. నాకు టెడ్డీ అంటే ఇష్టమే, కానీ నిన్ను మిస్ అయ్యేంత కాదమ్మా. ఈ ఎక్వేరియంలో ఫిష్లాగా మన ముగ్గురము ఎప్పుడూ ఒకటే ఫ్యామిలీ అమ్మా. అమ్మ ఫిష్ని తీసుకొచ్చినట్టు ఆ దేవుడు నిన్ను మా ఇంట్లోకి తీసుకొచ్చాడు. అమ్మ ఫిష్ లేకపోతే ఈ బేబీ ఫిష్ ఉండగలదో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా. ఐ లవ్ యూ అమ్మా. మిషన్ మిస్సెస్ నందగోపాల్ నాకు సాక్షికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? మా ముగ్గురిని సిద్ధు ఒక ఫ్యామిలీగా చూస్తున్నాడా? సడన్ గా ఈ ఆలోచన ఎందుకు పుట్టింది? నిహారికను ఎలా నమ్మించానో హారికను కూడా అలాగే బుట్టలో ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.